ఎప్పుడొస్తుందో తెలియని నా చావు కోసం నేను ఎదురు చూస్తూ బ్రతకలేను. మీరు చెప్తే మా అమృత వింటుంది కోయిదరా. అలాగే మీరు లోపలికి వెళ్ళండి దొరా. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మంచిది కోయిదరా. శర్వాణి, అసలు లక్ష్మి గారికి ఏమైంది? టూ లేట్ మాధవ్. మాక్సిమం ట్రై చేశాం, కానీ కాపాడుకోలేకపోయాం. ఓ సారీ. అమృత గారు ఎక్కడా? లోపలుంది మాధవ్. సరే, నేను లోపలికెళ్ళి తన్ని కన్సోల్ చేసి వస్తాను. ఒక నిమిషం మాధవ్ గారు. మీరు మా తరపునొచ్చారా లేక అమృత తరపునొచ్చారా? అదేంటి రేణుక గారు, ఎందుకలా అడిగారు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ కదా, మీ తరపు తన తరపున ఏంటి? సారీ మాధవ్ గారు, అమృత ఇప్పుడు మా ఫ్రెండ్ కాదు. శర్వాణి, తనేం చెప్తుందో విన్నావా? మాధవ్, ఇంతసేపు కోయిదరితో చెప్పింది కూడా ఇదే. ఇప్పుడు నువ్వు వచ్చావని చెప్పిందే పదే పదే మళ్ళీ చెప్పలేం. నువ్వే అర్థం చేసుకో. శర్వాణి, ఈ ఫ్రెండ్షిప్ డేకి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కన్నతల్లి చనిపోయిన బాధలో ఉన్న అమృతకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. గుడ్. రేణుక గారు, మీతో మాట్లాడేంత పరిచయం మన మధ్య లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎదుటివాడికి చూపిస్తే మిగిలిన 4,000 మన వైపు చూపిస్తాయి. లోపల తల్లి శవం పక్కన పెట్టుకుని మీ ఫ్రెండ్ ఏడుస్తుంటే మీరు ఇక్కడ నిలబడి డిస్కషన్ చేస్తుండడం నాకే సిగ్గుగా ఉంది. ఇట్స్ నాట్ ఫేర్ శర్వాణి. తప్పుకోను. తెలుసో తెలియకో ఏదో మాట్లాడారు, వదిలేయండి. లోపల శవాన్ని ఎక్కువసేపు ఉంచటం అంత మంచిది కాదు. ముందు ఆ ఏర్పాట్లు చూడండి. కర్మ, ఆడంగి పోలే నా చేతి చేస్తున్నావు. చూడు నా బ్రతుకు ఎలా తగలాడిందో. వచ్చి అక్కడ నాలాగే ఆసనం వేసుకొని కూర్చో. ప్రశాంతంగా బతకడం నేర్చుకోరా. అక్క, నువ్వు నా చేత అడ్డమైన పనులని చేయిస్తూ నువ్వే పని చేయకుండా హ్యాపీగా తిని కూర్చుంటున్నావు. పైగా నిన్ను చూసి ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోమని చెప్తున్నావు. నా బ్రతుకు సీరియసో కామెడీయో నాకే అర్థం కావటం లేదు. అవతల నువ్వు చేసిన పనికి అమృతాలమ్మ చనిపోయింది.
ఈ విషయం తెలిసి కూడా ఇంత దర్జాగా ఎలాగుంటున్నావే? అక్కయ్, ఎవరికి దండం పెడుతున్నావే? లక్ష్మి చనిపోయింది కదరా, తన ఆత్మకి దండం పెడుతున్నాను. నీది నిజంగా రాక్షస జాతక్క. నీతిక్క తగలయ్యా, ఆత్మలకు దండం పెట్టడం ఏంటే? ఒరేయ్, అసలు నీ బాధంతా ఏంట్రా? నువ్వు నీ గురించి టెన్షన్ పడుతున్నావా, లేక ఆ అమృతొచ్చి ఏదైనా చేస్తుందని టెన్షన్ పడుతున్నావా? అకాయ్, నువ్వు మర్చిపోయావేమో. అమృత నీకు జయంతి వద్దంతి ఫిక్స్ చేసి వెళ్ళిపోయింది. నాకు నువ్వేం చేస్తున్నావో, నా చేత ఈ ఆడంగి పనులు ఎందుకు చేయిస్తున్నావో నాకొక్క ముక్క కూడా అర్థమై చావటం లేదు. ఒరేయ్, నీకు ఇంటి పని వంట పని చేత కాకపోతే హోటల్ నుంచి తెప్పించు. ముందు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవుపో. నేను చెప్పేదేంటి, నువ్వు చెప్తుందేంటి? మనిద్దరి మాటలు ఎక్కడో నాన్ సింక్ లో ఉన్నాయి. అమూర్తి ఈసారి వచ్చేటప్పుడు నీ చావుని తీసుకొని వస్తానని చెప్పింది. రేయ్, ప్రతిసారి అమృత అది చెప్పింది ఇది చెప్పిందని చెప్పకు, నాకు ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు అమృత నాకు కూరలో కరివేపాకు లాంటిదిరా, ఇలా తీసి అలా పడేస్తాను. ఇంకా అది మనల్నేం చేస్తుందిరా? దాని అమ్మ పోయింది, దాని ఫ్రెండ్స్ కూడా దాన్ని వదిలేసిపోయారు. ఇంకెందుకురా దాని గొడవ? వదిలే. అంటే ఇక మనం అమృత జోలికి వెళ్ళటం లేదా? అయినా ఇంక చాలక్క, అమృత పైన కావలసిన రివెంజ్లన్నీ తీర్చుకున్నాం. ఇంకా ఏం చెయ్యాలన్నా మనం తనని ఇంతగా నెక్కువేం చేయలేం. పాపం వదిలేద్దాం అక్క. బోసు, ఆకాశం చూడు, శవం పైన కప్పిన క్లాత్ లాగా తెల్లగా మెరిసిపోతోంది కదూ. మడిసన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలిరా. ఏంటే అదేదో సినిమాలో రాఘోపాల్ రావుడేలా నువ్వు చెప్తున్నావు? అంటే నువ్వు అమృతం వదిలిపెట్టడం లేదా? నీ పైత్యం తగలయ్యా, అన్ని ఎమోషన్స్ వాడిసాం కదే, ఇంకా అమృతం వదిలిపెట్టుకుని ఏం చేస్తావే? ఒరే తమ్మి, అమృతని దాని ఫ్రెండ్ శర్వాణి అరెస్ట్ చేసి లాక్కెళ్తుంటే ఎందుకో చూడాలని నా మనసు తహతహలాడుతోందిరా. అమృతని శర్వాణి అరెస్ట్ చేస్తుందా? ఎలానే? ఇలా. ఇప్పుడు చెప్పు, శర్వాణి అమృతని అరెస్ట్ చేస్తుందా లేదా? పాపం అమృత వాళ్ళ అమ్మ చనిపోయిన బాధల నుండి కోలుకోకముందే మళ్ళీ కొత్త సమస్య తెస్తున్నావేంటే? ఇక చాలు, వదిలే. ఒరే ఎదవా, నీ బతుకు సెటైర్లకు సూట్ అవుతుంది గాని సింపతికి సూట్ అవ్వదు. ఇంకోసారి పాపం అన్నావంటే నిన్ను చూసి పాపం అనుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏ గడీలు పుట్టావే నువ్వు? ఆ ముగ్గురు ఆడపిల్ల జీవితాలతో ఇన్నాట్లాడుకుంటున్నా నీకింకా సాటిస్ఫాక్షన్ లేదేంటే? పాపం అమృత.
చేస్తున్నారు? ఈ అస్థికల్ని నిమజ్జనం చెయ్యాలి. దయచేసి నాకు అడ్డు రాకండమ్మా. నాన్న, నాకివ్వండి నాన్న. అమ్మ హస్తికల్ని నేను నిమజ్జనం చేస్తాను. వద్దు తల్లి. ఇప్పుడు నాకున్న ఆస్తిపాస్తులు ఈ అస్థికలే. ఇదొక్కటి నాకు వదిలేయమ్మా. నాన్న, మీరు మా అమ్మని తీసుకువెళ్తున్నారు నాన్న. ప్లీజ్ నాకివ్వండి. మీ అమ్మ నన్ను తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళిపోయింది. కనీసం నాకైనా మీ అమ్మని తీసుకెళ్తున్నానన్న సంతృప్తి నాకు మిగల్ని తల్లి. నాన్న, నాన్న, వెళ్ళొస్తానమ్మా. నాన్న. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా వర్తిల్లు. రేణు, శర్వాణి, నువ్వైనా చెప్పు. మా నాన్నని వెళ్ళొద్దని చెప్పు. ఇప్పటికే నాకు మా అమ్మ దూరం అయింది. ఇప్పుడు మా నాన్న కూడా దూరం అయిపోతే నేనెవరి కోసం బతకాలి? ప్లీజ్, ఈ టైంలో మీరే మా నాన్నని ఆపాలి. ఆయన ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. రేణు, ప్లీజ్, నాన్న వెళ్ళిపోతున్నారు. వద్దని నువ్వైనా చెప్పు రేణు. రేణు, ప్లీజ్ రేణు. శర్వాణి, అంకుల్ ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. కనీసం తన చివరి రోజుల్లో అయినా తను కోరుకున్నట్టే ఎక్కడో ఓ చోట ప్రశాంతంగా ఉండనివ్వు. రేణు, ప్లీజ్.
నుంచి మా నాన్నని వేరు చేయకు. శర్వాణి, నువ్వైనా మా నాన్నని ఆపు. ఆయన వెళ్ళిపోతున్నారు. శర్వాణి, లక్ష్మి ఆంటీతోనే ఆవిడికి మనకి బంధం తెగిపోయింది 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 తెగిపోయింది. పద లోపలికి వెళ్దాం. ఏంటి శర్వాణి, చెప్పేది నీకే. నా మాటలు అర్థం కావడం లేదా? మన లక్ష్మి ఆంటీ చావు బతుకుల బతి అడిగిన చివరి కోరికను తీర్చలేకపోయావు. హాస్పిటల్ బెడ్ పైన పడుకుని అమృత అన్న పేరు వినబడగానే ఆంటీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతుంటే నువ్వు నేను కలిసి పిచ్చి వాళ్లలా ఆంటీ కన్నీళ్లు తొడవగలిగాం, కానీ ఈవిడి గారిని తీసుకురాలేకపోయాం. చివరికి అమృత అమృత అంటేనే కన్ను మూసింది ఆ తల్లి. అప్పుడు రాని అమృత ఇప్పుడొచ్చి ఎవరిని ఉద్ధరిస్తుంది శర్వాణి? ఇప్పుడు చెప్తున్నాను శర్వాణి, లక్ష్మి ఆంటీ తుది శ్వాస వదిలేసినప్పుడే అమృతకి మనకి బంధం తెగిపోయింది 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 తెగిపోయింది. మన మధ్య అమృత అనేది ఒక ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం. ఇంతకాలం లక్ష్మి ఆంటీకి మంచో చెడు మనమే ఉన్నాం. రేపు కృష్ణమూర్తి అంకుల్కైనా నందినికైనా మనమే ఉంటాం. అంతా అయిపోయాక కన్నీళ్లు కారిస్తే ఆవిడి గారిని ఎవరూ నమ్మరని నువ్వైనా తనకి చెప్పి ఇక్కడి నుంచి పంపించే శర్వాణి. రేణు, మా అమ్మ చనిపోయింది, మా నాన్న వెళ్ళిపోయారు. నాకున్న ఈ పుట్టెడు దుఃఖాలు చాలక ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా? నాలో భరించే శక్తి అంతా పోతుంది రేణు. బతికినంత కాలం ఇలా ఏడుస్తూ బతకాలని తలుచుకుంటే నా మీద నాకే విసుగొస్తుంది. శర్వాణి, మన మధ్యున్న పాత గొడవలన్నీ మర్చిపో. నాకిప్పుడు మీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడతాను. నన్ను ఒంటరిదాన్ని చేయకండి. ఈ టైంలో నన్ను ఓదార్చడానికి ఒక్కరు కూడా లేరు. నేను నా జీవితంతో పోరాడి ఓడిపోయాను, గెలిచాను. నాకు తెలియదు. ఇప్పటికే మా అమ్మా నాన్నలని దూరం చేసుకున్నాను. మిమ్మల్ని కూడా దూరం చేసుకుంటే నా లైఫ్ అంతా శూన్యమే శర్వాణి. చాలు, దయచేసి నువ్వు మమ్మల్ని విలన్స్ గా క్రియేట్ చేయకు. మా రేణు నిర్ణయమే నా నిర్ణయం కూడా. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిక్కడి నుంచి.